ఏమన్నారు? చెయ్యి ప్రాబ్లం అయింది కదా అప్పుడు, చెయ్యింది అప్పుడు తిన్నారనే 1 మంత్ కరెక్ట్ గా అయిపోగానే ఆమె దగ్గరికి వెళ్ళి ఏమన్నారు అన్నయ్య అసలు ఆమె నేను ఊర్లో ఎవరికైనా చేస్తా కదా, ఆమె మాత్రం వంట చేసి పంపించాను. నీకు సార్లు మేము ఇద్దరం ఫోన్ చేసాం, మా వదిన చెప్పారు, అన్నయ్య చెప్పారు. అప్పుడు మంచిగా ఉంది అమ్మ వండుకునే టైంలోనే కింద పడితే చెయ్యిరిగింది. సో చెయ్యిరిగితే వంట చేసుకోలేదని చెప్తే ఆమె పంపించింది. అప్పుడు నెల పంపించేసరికి నెలకు చెయ్యి తగ్గిపోయింది, ఇంకా తీస్తారు కట్టు. ఆ తర్వాత వెళ్ళి ఏంటి ఒక నెలకి ఇంతనా అని ఏదో అందుదంట అని ఇచ్చేసి వచ్చింది డబ్బులు. తనే ఇచ్చింది డబ్బులు. నేను అప్పటికి ఇంకా నేను ఇవ్వట్లేదు, ఎందుకంటే నాకు అప్పటికి ఇంకా ఫోన్ పే లేదు. సో వెళ్ళి ఇచ్చేసి ఆ మాట అనేది వచ్చింది. ఇక మా అమ్మకి ఇంతవరకు ఎవరిని వండితే నచ్చిందంటే ఆయన కూడా అంటే తిట్టడం ఏం కాదు కానీ అన్నది మాట ఏంటి అన్ని డబ్బులు ఇవ్వాలా. మాకు ఇక్కడ ఈ 10 రోజులు మాకు వండడానికి రోజుకు 3000. అంతే ఉన్నారు. 10 రోజులకి 3000. రోజుకి 3000. 3000. వాళ్ళు వచ్చి పాపం ఇంట్లోనే వండి పెడతారు. వాళ్ళు పొద్దునకి రాత్రి ఎవరు లేరు. మేము నలుగురం కోడళ్ళు కొడుకులు అంతే. అత్తయ్య గారు అంటే కొంచెం చికెన్ చేసినా కూడా చేసేది ఏం పట్టించుకునేది. రోజుకి 3000. పని వాళ్ళకి రోజుకి 600. కొంచెం వాళ్ళు ఏదన్నా అంటే కాదమ్మా మేము ఇంట్లో పని చేస్తున్నాము, మేము ఇంట్లో పని చేసిన తర్వాత పక్క వాళ్ళ ఇంటికి వెళ్తే మమ్మల్ని స్నానం చేసి రమ్మంటారు, మాకు ఇబ్బంది కదమ్మా. ఇంకా అప్పుడు అంటే 3000. ఎట్లయినా వాళ్ళు ఉంచుకోలేరు, ఇప్పుడు మా అమ్మ దగ్గర ఉన్న కూడా ఫుల్ కంప్లైంట్ చేసింది ఉన్నప్పుడు. ఆమె టీవీ చూస్తుందంట, చూస్తుందంటది. అన్నయ్య వంకాయలు వండుకునే టైం మనం ఇంకా వాళ్ళని ఏం అనలేము. పెట్టాలి కదా, ఏ పట్టరు పనులకు పెట్టాలి కానీ వాళ్ళు ఏం తినట్లేదు. నేను చూస్తూనే ఉన్నా కదా, పనులు కూడా వాళ్ళు జాగ్రత్తనే తింటున్నారు. బేసిక్ ఇప్పుడు అందరూ అట్లే తినట్లేదు అన్నారు. ఆ అమ్మాయి నాకు ఎంత హెల్ప్ అయిందో అన్నయ్య. మేమేంటి ఆమెకు కరెక్ట్ గా 25,000 ఇట్లా పే చేశాను 2 రోజులకి. ప్రతి మచ్ అంతా హాస్పిటల్లోనే బట్ మేము వెళ్ళిన తర్వాత ఉంది. మాకు బాగానే చాలా బాగా ఏది కావాలంటే అది చేసింది. చాలా హెల్ప్ చేసిన అమ్మాయి లేకపోతే నాకు చాలా ఇబ్బంది. వచ్చిన వాళ్ళందరినీ ఈ పని వాళ్ళు వెంటనే రావట్లేదు ఎవ్వరు. ఒక రోజు వచ్చిన వాళ్ళు ఇంకో రోజు రావట్లేదు. మా ఇంట్లో రెగ్యులర్ పని వాళ్ళు రారు. ఇప్పుడు పనులు ఏంటంటే ఇంటికి పని చేస్తారు కదా, వాళ్ళు రారు 10 days. ఎందుకంటే మళ్ళీ 1 నెల